ఎప్పుడైనా కూడా పెట్టు ఇక పెట్టుకోను కాదన్నా. ఇప్పుడు జగన్ గారు భయపడి అసెంబ్లీ రావట్లేదు. అసెంబ్లీ రావాలండి, ప్రతిపక్షం ఉండాలి. వచ్చి వెళ్ళిపోవడం కాదు, కంపల్సరీ ఉండాలి. బడ్జెట్ సంబంధించిన కంపల్సరీ ఉండాలండి, అసెంబ్లీ ఉండాలి. చంద్రబాబు నాయుడు కంపల్సరీ ఉండలేదా? మాత్రం ఉన్న కొన్ని రోజులు వచ్చిండుగా, తర్వాత వెళ్ళిపోయిండు. ఎందుకు ఇస్తారన్న మైక్ ఇస్తారు కంపల్సరీ, వాళ్ళు ఇవ్వటం అట్లేదన్నా. బడ్జెట్ సమస్యలుగా మన సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం, కంపల్సరీ ఉండదు. లాస్ట్ టైం మొత్తం సంతకాలు పెడతాం. ఇప్పుడు మనం ఆయన పత్రం ఏంటంటే డిజిటల్ మీరు సంతకాలు పెట్టద్దు, ఒకటి కంప్యూటర్ ఒకటి తయారు చేసిండు, ఆ సంతకం హాన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పాడు. కంపల్సరీ చేసి మామూలుగా అతను అసెంబ్లీ రాకుండా పట్టి సంతకం వెళ్ళి అట్ట పోకుండా డిజిటల్ పెట్టాడు. దాని ప్రకారం ఎక్స్పెక్ట్ చేస్తాను బాబు గారు. చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబుతో పాదయాత్రని తిరిగాను. అతను తెలంగాణ ఆంధ్ర ఏర్పడినప్పుడు ఆయన క్యారీ వ్యాన్లో పండుకొని కనీసం 2 నెలలు క్యారీ వ్యాన్లో ఉండి ఇంటికి పోకుండా ఆ మొత్తం డెవలప్ చేసిండు. మొత్తం చంద్రబాబు అమరావతిలో ఆ చెట్లు మొత్తం గుట్టలు ఉన్నాయి, ఆయన పక్కన నేను చేశాను. మొత్తం అమరావతి మొత్తం బాగా డెవలప్ చేసిన. ఇప్పుడు మన యూత్ కోసం మా అమరావతిని ఐటీ రంగాన్ని తీసుకొస్తాడు. లాస్ట్ టైం మా బాబు ఉండు. ఇంతకుముందు మేము అమెరికా పోవడం పేదవాళ్ళం, అమెరికా పోవాలంటే మా దగ్గర ప్లేట్ ఖర్చులు లేవు, డబ్బులు లేవు. అటువంటి ఐటీని మనం తెలంగాణ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మా బాబు నెలకు 50,000 జీతం తెలుసా, 50 వస్తుంది మా బాబుకి. అటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు మళ్ళీ అభివృద్ధిని మన ఏపీలో అభివృద్ధి చేస్తాడు కంపల్సరీ. నా నమ్మకం ఉందన్న. నేను అతను పాదయాత్ర చేశాను, అతను తిరిగాను మొత్తం. అతను బాబుని మాకు అడ్మిషన్ తెలుసు అన్న. జగన్ అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఆయన కొత్తగా వచ్చాడు, కొత్తగా వచ్చాడు బాబు. 20 సంవత్సరాలు అడ్మిషన్ సీనియర్ కావాలన్నా మరి కొత్తగా వచ్చిన మనం జగన్ కావాలని చెప్పండి. నేర్చుకోండి ఖచ్చితంగా, నాకు టైం పడుతుంది, దానికి టైం పడుతుందన్నా. ఉడుకు రక్తం అన్న మీరు బేసి చూడండి. ఇది చేసిన తర్వాత మన జగన్ పడవ ఎక్కడ గంగుడు అక్కడే ఉందన్న. మొత్తం చుట్టుపక్కల అది శిలఫలకాలు అక్కడే ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్ తీసేసిండు. ఉసుకలా ప్రాబ్లం ఉంది, ఉసుక మొత్తం చేసిండు. భూమి మధ్యలో చాలా మంది చనిపోయినారు. చంద్రబాబు వచ్చిన పరిపాలన కూడా చెప్పండి, అన్నీ మంచి చేస్తున్నా ఐటీ. చంద్రబాబు నాయుడు గారు లోపాలు ఎత్తి చూపాలంటే అతను అసెంబ్లీకి వచ్చి అడగాలి, అతను వేరే వేదిక ఎక్కడా లేదు. మరి రమ్మంటున్నా, ఇప్పుడు చెప్పారు రమ్మంటాను కాదన్నా. ప్రతిపక్షం ఏంటి, కనీసం 20-30 మంది ఉంటేనే ప్రతిపక్షం ఇస్తారు హోదా. నువ్వు 10 మంది గెలిచి ప్రతిపక్షం హోదా ఇయ్యరు. ఇంతమంది అడిగాడు జగన్ గారు అడిగారు. ఏమంటే నాకు 20-30 మంది ఇస్తాను, నాకు లేదు 15 మంది ఉంటే నాకు 10 అంటే బాబు గారు చెప్పారు ప్రతిపక్ష హోదా కనీసం 20-30 మంది ఉంటే అది రూల్ ప్రకారం ఇవ్వాలి. 30 వద్దారు, అందుకని రానని చెప్తున్నా. అదే బాబు గారు ఏమంటారు, అదే అంటాడు 21 అంటే మీ ఇస్తాం. నా 11 సంవత్సరాలు ప్రతిపక్షాలు నేను ఉంటాను, లేకపోతే రానంటే ఏందన్నా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కంపల్సరీ ప్రతిపక్షం ఉండాలి. పిచ్చలేం కదా వేసి ఓటు రాలేదు. లాస్ట్ టైం చూశారు, 5 సంవత్సరాలు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఆయన చేయలేకపోయిండు. మళ్ళీ బాబు గారు జనసేన మాత్రం బీజేపీ పెట్టినా డిస్మిస్ చేశారు. అన్ని చేసిన మన నచ్చలేదనే మన ప్రభుత్వం మారిపోయింది, మొత్తం మారిపోయి మళ్ళీ అన్న పరిస్థితి బాగానే పెట్టాడు. మరి అతను ఉన్న లోపాలు ఏంటో కొన్ని ప్రజలు గమనించారు. అతను ఏంటంటే చేస్తారా చేయడా ఆ డౌట్ ప్రకారం వాళ్ళు మళ్ళీ అర్జెంట్ చేసి పడింది. 100% చెప్తాను, 100% ఐటీ 100% చూడండి 200 సంతకాలు 100% అభివృద్ధి కంపల్సరీ చేస్తారన్న. బాబు గారు పప్పుగా అవుతాడు. మళ్ళీ చంద్రబాబు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారన్న. జనసేన మళ్ళీ బీజేపీ టీడీపీ ఉన్నది కంపల్సరీ 100% వాళ్ళే మళ్ళీ ఫామ్ అవుతారు. 10 years దాకా నో డౌట్ అన్న, ఎవరు రారు ఏపీలో అని ఉట్టి పల్లకాలు బాబే వస్తారు 100%. చంద్రబాబు నాయుడు కంపల్సరీ మళ్ళీ 29 కూడా బాబే వస్తారన్న. కంపల్సరీ అభివృద్ధి ఇది. చూడండి ప్రైవేట్ ఉద్యోగాలు మన అవి కానీ మనకు బాగానే డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి చేస్తున్నాం కదా, పరిపాలన చేస్తున్నాం బాగానే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ మాత్రం మనకు ఉద్యోగాలు ఐటీ చేస్తున్నాం, ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి, అక్కడ ఎయిర్పోర్ట్ కంపెనీ ఇస్తున్నాం, వాళ్ళ పారిశ్రామిక ఉద్యోగం కానీ డెవలపింగ్ కానీ మొత్తం చాలా చేస్తుండు. ఇంకా చూడండి 5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు చేయకపోతే మీరు మాట్లాడండి. ఇస్తారు, ఇప్పుడు చెప్పారన్న ఇస్తారు కొద్దిగా లోటు. ఎందుకంటే అది ఇప్పుడు తెలంగాణ ఫుల్ బడ్జెట్, అది లో బడ్జెట్ అన్న. లో బడ్జెట్ గురించి మన కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే 20-30 సార్లు పోయిండు, ఢిల్లీ పోయిండు బాబు గారు. పోయి అందరితో మాట్లాడారు. మన మోడీ కూడా బాబు సపోర్ట్ చేస్తుండు. మీరు ఎంత అభివృద్ధి చేసుకోండి, మేము కూడా మన బడ్జెట్ చేస్తుంది. మన నిర్మలా సీతారామన్తో మాట్లాడిండు. మొత్తం అభివృద్ధి మొత్తం కంపల్సరీ అవుతుందన్న. అలాంటి మనం
సొంత నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇస్తారు అని దానికోసమైనా జగన్ గారు ఉండాలి కదా, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు జగన్? అది అదే అనిష్టం అని చెప్పండి చెప్పి కూడా రమ్మని కూడా చేస్తే ఉన్నంటే వెంబడి వాళ్ళు వస్తారు. నిన్న ఈరోజు మన నజీర్ గారు చేశారుగా తీర్మానం మాట్లాడుతున్నా కూడా వాళ్ళు నిరసన తెలిపేసి వెంబడే సంతకాలు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారన్న. ఉండాలి ప్రభుత్వం కంపల్సరీ 5 కానీ ఒక్కరు కానీ కంపల్సరీ ఉండాలి. ప్రదర్శన లేకపోతే ఉండకూడదా? అసలు ఎమ్మెల్యేగా ఉండకూడదా? ఉండొచ్చు సార్, ఉండొచ్చు, వెళ్ళిపోతారు, పోవటం కాదుగా. ఉండాలి ప్రతిపక్షం ఉండి నిలదీయాలి బాబు గారిని. ఏం పని చేస్తారు నిలదీ మాత్ర బాబు గారు రాజకీయాలు ఏం చెప్పాడు బాబు గారు, నా ప్రభుత్వం విమర్శించండి, నన్ను విమర్శించండి, ఫ్యామిలీ విషయంలో మాత్రం బాబు గారు చెప్పాడు, ముందు చెప్పాడు. చాలా విషయం చెప్తానన్నా, మరి ఊకుంటారన్నా. నువ్వు రాజకీయాల గురించి నేను పార్టీ గురించి నేను సీఎం నా పరిపాలన గురించి నేను విమర్శించు చెప్పు, అంతేగాని నువ్వు ఫ్యామిలీ విషయంలో మనం వేరే విషయాల్లో కూడా మనం దాన్ని తప్పు కదా మాట్లాడడం తప్పు కదా మాట్లాడదు అట్లా. అంటే మాట వల్ల ఇవన్నీ చదువుతున్నాయి. మంచిగా మాట్లాడండి, మాట్లాడితే ఏం కాదు. ఇప్పుడు అసెంబ్లీ అంటే కేవలము గెలిచిన వాళ్ళకే నా మాట్లాడడానికి మైక్ ఇచ్చేది, ఓడిన వాళ్ళకి ఎవరికి అందరికి ఇస్తారు చెప్పారు. ఓపు చంద్రబాబు నాయుడు నాకు కూడా ఇవ్వలేదు, నేను ఉన్నాను, బాబు గారు అట్టే చెప్పలేదు మీరు ఉండట్లేదు ఎందుకని లేదన్నా. సిపిగా చెప్పారు అందరికి ఇస్తాం. ఊపట్టన్నా ఫస్ట్ వీళ్ళకి ఇస్తాడు, లైన్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చి ప్రకారం సహాయన పత్రం చెప్పాడు అందరికి ఇస్తాను, ప్రతిపక్షాన్ని ఇస్తాం, మీరు మాట్లాడుకోండి అన్ని ఇస్తా చెప్తాడు. వీళ్ళే తొందరపడి వెళ్ళిపోవటం కారణం ఇస్తా చెప్పడం కారణం కాదు కన్నా. ఓపిక లేదా? ఓపిక ఉండాలన్న, ఉంటేనే మరి అయితే ఓపు లేకపోతే మరి ఏం చేయలేము. 5 సంవత్సరాల క్రితం అప్పుడు సీఎం అయినాడు, మరి ఆ రోజు మరి ఇప్పుడు కనీసం 2 గంటలు కూడా కూర్చోలేడు అసెంబ్లీలో. మరి కూర్చోమని చెప్తారన్న, ఎవరు వద్దని చెప్పట్లేక మీరు కూర్చోండి ప్రతిపక్షాన్ని మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి. మరి ఏం మొత్తం బడ్జెట్ ఏంటి, మొత్తం ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ అయింది కాదా మొత్తం మాట్లాడాలి. కానీ మీరు వచ్చేసి వెళ్ళిపోతారు. చెప్పి అన్ని ఉట్టిపాటాను ఇస్తాను చెప్పారు, స్పీకర్ చెప్పారు. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినాక లైన్ ప్రకారం ఇస్తారన్న. మనకి స్పీకర్ 20 రోజులు పెట్టాడు అసెంబ్లీ. ఇప్పుడు బడ్జెట్ 20 రోజులు ఉంది, 20 రోజులు ఇయ్యారన్న. ఇస్తే ఎందుకు ఇస్తారు వీళ్ళే మామూలుగా వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అభివృద్ధి చేస్తారు, సో నేను అడిగేదానికి ఏం క్వశ్చన్లు లేవు అన్ని వెళ్ళిపోతారా జగన్ గారు, లేదంటే ఏంటి? జగన్ వెళ్ళిపోవడం కదా నాకు చెప్పాడు. కూర్చొని ఏమని చెప్పారు, వీళ్ళు ఉంటే మాత్రం మీరు వెళ్ళిపోతారో లేదు మేము ఏం చేయలేము, మీరు వెళ్ళిపోతే మాత్రం ఇస్తామని చెప్పారన్న. అది వెళ్ళిపోతారు. ఇప్పుడు రేపు బడ్జెట్ 14 తారీఖు ఉంది బడ్జెట్, మన ఊరికి కేసు ఉండే బడ్జెట్. ఆ బడ్జెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మనం ఉండాలిగా. ఉండి మాత్రం చేసుకుని ఎంత మన విధులవుతాయి మన కేంద్రం నుంచి అవి మొత్తం మాట్లాడుకొని చేసుకోవాలి. ప్రభుత్వం కాదన్నా. వాళ్ళు ఇంతకుముందు బాబు ఎన్నో 10 సంవత్సరాలు ఊపడుతాడు, మాట్లాడితే బూతులు తిట్టడం అది ఓపుకుంటాను లేదు. తప్పు మంచిగా ప్రజాస్వామ్యం మాట్లాడాలి. ప్రభుత్వం కంపల్సరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అని ఉండొచ్చు, నువ్వు ఏ పార్టీ నువ్వు టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు. మనం పరిపాలన మంచిగా మాట్లాడాలి. ఏ బూత్ ఇష్టం వచ్చే మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఊరుకోరన్నా, ఎందుకు ఊరుకుంటారన్నా? ఊరుకోరుగా. మళ్ళీ చెప్తారు కదా మంచి పరిపాలన చెప్తారు. అన్నపరిస్థితి మేమే వెళ్తాం, వాళ్ళు ఇంకా ఉంది ప్రజలు బాబుకెళ్ళే సపోర్ట్ చేస్తారు అందరూ. మరి బాబు గారు మీరు మంచి పరిపాలన చేస్తారు, మంచిగా ఉన్నారు, మొత్తం ఇంతమంది రాస్తారు. రాజధాని మీరు చూపున్నారు, అంతా డెవలప్ చేస్తున్నారు. తెలంగాణ ఎక్కువ ఆంధ్ర అభివృద్ధి చేస్తున్నారు బాబు గారు. ఓకే థ్యాంక్స్. ఆ 11 మంది కూడా 11 గంటలకు రావటం, 11 నిమిషాలు ఉండటం, ఆ 11 నిమిషాల తర్వాత ఆ 11 మంది తిరిగి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ సంఖ్యని, వాళ్ళకు వచ్చిన సభా సంఖ్యని తెలియజేస్తుంది. అది ఆ విషయంలో పక్కన పెడితే కేవలం వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని లేదా బాధ్యతగా అసెంబ్లీలో ఉందామన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు ఎప్పుడు లేరు, మెలగలేదు. ఆ కాసేపు ఏదో ఉన్నారు, మేము అసెంబ్లీకి హాజరయ్యమో లేదా అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ కాసేపు గడిపేసి వెళ్ళిపోయారు తప్ప ప్రజా సమస్యల మీద పోరాడదాం, లేకపోతే సమస్యలు ఏంటో తెలుసుకుందాం, ఏదైనా అంశాల మీద చర్చిద్దాం అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు వచ్చినట్లేదు. వస్తే ఏదో ప్రసంగం తర్వాత ఆ తెచ్చిన ప్లకార్డులు అంతా చూపించిన తర్వాత ఏంటంటే ఆ గవర్నర్ గారి మీద లేకపోతే స్పీకర్ గారి మీద ప్లకార్డులు లేదా ఆ తెచ్చుకున్న పేపర్లు చింపేసి విసిరేయటం తప్ప, ఏదో అల్లరి చేయటం తప్ప ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే కనుక కొంత గౌరవంగాను హుందాగాను ఉండేదనేది నా అభిప్రాయం. అది అలా పక్కన పెడితే ఇంకేమన్నా వాళ్ళు మాట్లాడదాం అనుకున్నా సరే వాళ్ళకే తిరిగి సమస్యలు అవుతాయి అన్న ఉద్దేశం వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఓవరాల్గా లెక్కేస్తే వాళ్ళు ఏదో హాజరయ్యమా లేదా, అసెంబ్లీకి మనం వచ్చేమో లేదా అన్న ఉద్దేశంతో వాళ్ళు గడిపినట్టు ఉంది తప్ప సమస్యల మీద పోరాటంతో చేద్దాం, ఏదో వచ్చాం కాసేపు అల్లరి చేసి వెళ్ళిపోదాం, వాకౌట్ చేసేద్దాం అనేది వాళ్ళు ముందుగానే ప్రీప్లాన్డ్గానే జరిగినట్టుగానే చేసుకున్నట్టుగానే ఉంది తప్ప సమస్యల మీద పోరాటం చేద్దాం అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి మొదటి నుంచి లేదు. అందువల్ల నెక్స్ట్ ఏది అంటే 2029 ఎలక్షన్. 2029 ఎలక్షన్ కూడా కూటమికి బలంగానే ఉంటుందండి. కూటమి వరకు తర్వాత 34 ఏమో మనం చెప్పలేం. కానీ ఎందుకంటే ఒక్కసారే కాబట్టి, అంటే 2 టైమ్స్ అయితే అవకాశం ఇస్తారు ఎవరికైనా సరే. ఇక్కడ జగన్ గారికి కూడా 2 టైమ్స్ వచ్చును పరిపాలన పరంగా బాగా చేసుని ఉంటే. అయితే ఏంటంటే ఇక్కడ లోటుపాట్లు బాగా గమనించిన ప్రజలు ఏం చేశారంటే కొంచెం తిప్పికొట్టారు, దెబ్బ కొట్టారు.
ఆ విధంగా ఏంటంటే 24లో అవకాశం పోయింది. 2019 నుంచి యాక్చువల్గా 29 వరకు ఉండే అవకాశం ఉంది. ఎంత బాగా చేసినా సరే ఆ 2 టర్మ్ తప్ప 3వ టర్మ్ ఎవరు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ 29లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. అయితే ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు. ప్రస్తుతానికి 29 వరకు అయితే ఉండదు, 29కి అయితే అవకాశం ఉండదు. తర్వాత ఆయన అంటే ఆ సందర్భంగా ఆయన ఏమన్నా పోరాటం చేసి ప్రజల్లో పార్టీని నిలుపుకునే విధంగా ఆయన ఏమన్నా ప్రణాళికలు ఏమన్నా నిరూపించుకుని జనాల్లో తిరిగితే కనుక, అంటే ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేసే సందర్భంలో ప్రజలతో ఏమన్నా మమేకమై తిరిగి వాళ్ళ క్షేమ సమాచారాలు ఏమన్నా తెలుసుకుని, వాళ్ళ బాగోగులు లేదా వాళ్ళకి జరిగే లోటుపాట్లు ఏమన్నా తెలుసుకుని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ముందుకెళ్తే, ఎందుకంటే అంటే ప్రత్యేకంగా కాకుండా జరిగిన లోటుపాట్ల విధంగానే, అంటే ప్రజలకు సమస్యల విధంగా పోరాటం చేసి పాదయాత్ర చేసే విధంగా అయితే కనుక 2029లో మరికొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 11 ఉంటే కనుక 35 లేదా 50 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మొత్తం గెలిచే అవకాశం లేదు, అధికారం చేపట్టే అవకాశం అయితే లేదు. ప్రతిపక్ష హోదా అయితే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 11 ఉన్నాయి, 18 దాటి ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా అయితే 2029కి అయితే వస్తుంది, అధికారం చేపట్టే అవకాశం అయితే ఖచ్చితంగా రాదు. వచ్చారు 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాలు వెళ్ళిపోయారు. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆయన ఒకటే కాన్సెప్ట్ చెప్పాడండి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని ఫస్ట్ నుంచి చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు అధికారము ప్రతిపక్షము రెండు ఉంటేనే మన ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి తెలుస్తుందండి. ఇప్పుడు అధికారం వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడేసుకుని అసెంబ్లీలో వెళ్ళిపోతే ప్రజల గురించి ఎవరు మాట్లాడతారండి? ఇప్పుడు ప్రతిపక్షం ఉందనుకోండి, ప్రజల గురించి మాట్లాడతారు. వచ్చారంటే అదే ఇప్పుడు నాకు ఆయన ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, నేను ప్రజల గురించి మాట్లాడుతా, ప్రజా సమస్యల గురించి నేను నిలదీస్తాను అని ఆయన అంటున్నాడు. వీళ్ళేమో భయపడుతున్నాడు ప్రతిపక్ష హోదా. ఎందుకు భయపడాలండి వీళ్ళు? ప్రజల కోసం మాట్లాడమంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకి టైం అనేది ఉంటుందండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటే వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ఒక 10 నిమిషాల్లో మైక్ కట్ చేసేసాడు, లేదంటే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికార పార్టీ అనే ఒక అహంకారంతో ఉంటుందండి. అదే ప్రతిపక్షం ఇస్తే ఇంత టైం అని పర్టికులర్గా ఒక టైం అని మెన్షన్ చేస్తారు. ఆ టైం వరకు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి ఉంటుందండి. అంటే ఆ గతంలో జగన్ గారు చెప్పారు కదండి, 22-23 సీట్లు లేని ప్రతిపక్షం ఉండదు. అలాంటి ఇప్పుడు మరి 11 సీట్లు ప్రతిపక్షం ఎలా ఇస్తారంటారు? ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఇప్పుడు అధికార పక్షం ఉన్నది అనుకోండి, ఇప్పుడు అధికార పక్షం వచ్చి వాళ్ళు మాట్లాడేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దండి. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉందనుకోండి, వాళ్ళకి తగిన సమయం ఇస్తారు, ఆ సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడతారండి వాళ్ళు. దాని దగ్గర సీట్లైనా ఆయన సంపాదించుకోలేదు. సీట్లు అంటే రాలేదంటే ఇప్పుడు ఆయన 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చినా ఒక మినిమం ఇంకా వేరే పార్టీ ఏది ఉందండి? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉందా, లేదంటే బీజేపీ, వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. ఇంకా వేరే పార్టీ లేదు. పార్టీ లేనప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి వస్తుందండి? ఇంకా ఆపోజిషన్ అంటే వీళ్ళే కదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కదా. ప్రజలు ఇవ్వలేదండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు బాధపడుతున్నారు కదా, మేము ఎందుకు గెలిపించుకోలేదు, మేము గెలిపించుకోలేని వలన ఇప్పుడు మేము చాలా ప్రాబ్లం, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ చాలా సమస్యలతో ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఎలా వస్తున్నారు జనాలు? కెరటాల వల్లే వస్తున్నారు జనాలు. ఎందుకు వస్తున్నారు? ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి. ఈసారి 2029లో ఆయన జగన్ సీఎం గారు అవుతారు 100%. అంటే ఆయన మీద నమ్మకం ఉందండి. ఇప్పుడు ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాయాత్ర స్టార్ట్ చేస్తాడండి. ఇప్పుడు 2027లో ప్రజలతోనే ఉంటాడు, ఏం జరుగుతుంది ఏంటో నిలదీస్తాడు. ఎలక్షన్ టైం అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. అదే ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు కదండి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పలకరించి మాట్లాడుతున్నాడు కదండి. ఇప్పుడు ఆయన ప్రజల్లోనే ఉంటున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారు ఆయన. ఇంకెక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు అంటే ఆయన పని ఉంటే వెళ్తారు కదండి. ఇప్పుడు ఎవరన్నా బెంగళూరు ఎక్కువ కదండి, తాడేపల్లిలోనే ఎక్కువ ఉంటున్నారు. ఓన్లీ పాదయాత్ర చేసి ప్రజల మబ్బిట్టి సీఎం అవడం తప్ప అయిన తర్వాత ఏం చేయడం అనేది ప్రజల్లో వినిపిస్తున్నారు. మరి లోకేష్ గారు ఏం చేశారండి? పాదయాత్ర చేసే కదా. ఇప్పుడు పాదయాత్ర చేసి మబ్బి చేశారని మీరు క్వశ్చన్ వేస్తున్నారు కదా. ఇప్పుడు మరి అలా పాదయాత్ర చేసి ఎందుకు మరి అయ్యారండి? సీఎం
ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సీఎంఏ కదండి. ఫాదర్ అదే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయే కదా సీఎం, వారు అబ్బాయే కదా పాదయాత్ర చేసింది. మీరు పాదయాత్ర చేసి అంటున్నారు కదా, పాదయాత్ర చేసి ఇప్పుడు సీఎం గారు వాళ్ళ అబ్బాయే కదా. ఓట్ల కోసం ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మరి ఆయన లోకేష్ గారు ఓట్ల కోసమే చేశాడా? మీరు అడిగిందంటే మీరు ఇప్పుడు అన్నారు పాదయాత్ర ఏదైతే పాదయాత్ర చేశారని చెప్పి, అంటే ఎలక్షన్ అంటే ఓడిపోతేనే పాదయాత్ర చేస్తారు, గెలిచినప్పుడు అంటే లాస్ట్ టైం గెలిచారు, నెక్స్ట్ టైం ఓట్లు కూడా రావచ్చు కదా. ఆయన ఓడిపోయినప్పుడు కూడా పాదయాత్ర చేశాడు కదండి. ఇప్పుడు మొన్న కూడా జనాల్లో తిరిగాడు కదా, జనాలతో మాట్లాడాడు. గెలిచినప్పుడు పాదయాత్ర చేయలేదు కదా ఇంతకుముందు, అదే అడుగుతున్నాను. గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు పాదయాత్ర అని? అంటే ఇప్పుడు ప్రజల్లో ఉండాలండి. ఇప్పుడు ఆయన ప్రజల్లోనే ఉంటాడు, ఇప్పుడు మనిషి ప్రజలతోనే మమేకం అవుతాడు. మీరు ఇప్పుడు గెలిచాడు ఓడాడని కాదండి, ఇప్పుడు ఆయన ఓడిపోయాడని పాదయాత్ర చేయడు, గెలిచినా కూడా చేస్తాడండి ఆయన. అంటే నార్మల్ టైం లోపల ఎప్పుడు కూడా ఆయన జగన్ గారు రియాక్ట్ అవ్వరు, ఏదైనా ఇష్యూస్ అవుతారు చూడండి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అంబాటి గారి ఇష్యూ కానీ, లాస్ట్ టైం గుంటూరు లోపల గంజాయి బ్యాచ్ పోలీసు కొట్టినందుకు అప్పుడు గంజాయి బ్యాచ్ సపోర్ట్గా ఆయన ఇచ్చేసారు. అంటే ఇలాంటి విషయాల లోపల మాత్రమే రియాక్ట్ అవుతారు తప్ప ప్రజల కోసం సపరేట్గా వచ్చి వీడియోలు చేయడం కానీ లేదంటే సపరేట్గా వచ్చి మాట్లాడడం ఇప్పుడు చేయలేదు సార్ ఈ మధ్యలో ఓడిపోయినప్పటి నుంచి. అంటే ఇప్పుడు సెపరేట్గా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడతాడండి, ఇప్పుడు టైం ఉండాలి కదా ఆయనకి. ఇప్పుడు అందరినీ పిలుస్తున్నాడా? ఇప్పుడు ఎంపీని పిలిచి మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడుతున్నారు, మాజీ మంత్రులను పిలిచి మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు, ప్రజలను కూడా ప్రజలతో ఏం మాట్లాడాలి ఏంటని ఒక డిసైడ్ చేస్తున్నాడు కదండి ఆయన. వాళ్ళు మాట్లాడేదానికన్నా అపోజిషన్ ని వీళ్ళు తిట్టుకోవడం ఎక్కువైంది కానీ సార్. ఎక్కడ తిట్టినా ఎవరిని తిట్టారండి? ఎవరిని తిట్టారు? వాళ్ళు తిట్టుకోవడం అవుతుంది, ప్రజల కోసం మాట్లాడడం ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అంబేద్కర్ది ఇష్యూ అది ఏమన్నాడు ఆయన? నేను తప్పుగా మాట్లాడాను అని, తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు ఆయన, క్షమాపణ అడిగాడు. అలాంటిది దాన్ని ఇష్యూ చేసి వాళ్ళు పెద్దగా ఇష్యూ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన తప్పు చేయలేదు కదండి, తప్పు చేస్తుంటే జైలు ఉండేవాడు కదా. ఇప్పుడు మరి బెయిల్ ఇచ్చారు కదా, బెయిల్ వస్తుంది. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడు, ఏమన్నాడు? నేను నోటు జారాను, నా తప్పు అని నేను ఆయన ముందు చెప్పాడు, లైవ్లోనే చెప్పాడు. చెప్పినప్పుడు కూడా ఇలా మళ్ళీ అంత ఇష్యూ చేయడం ఏంటండి? అధికార పార్టీ వాళ్ళు అంటే అహం అంటారా, అహంకారం అంటారా, ఏమంటారు దాన్ని? దొంగతనం చేశారు, ఇప్పుడు దొంగతనం చేశాను కదా నేను ఒప్పుకుంటున్నా, తప్పు ఒప్పుకుంటున్నా అని చెప్పి జైలు తీసుకెళ్ళడం మానేది. అది ఇప్పుడు తప్పు చేశానని చెప్పాడండి. ఇప్పుడు చెప్పినప్పుడు ఆయన కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏదంటే అది ఇష్టానుసారంగా ఇప్పుడు మరి వాళ్ళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారా? మంత్రులు ఇల్లు పగలగొట్టేయడం, లేదంటే బాంబులు వేసేయడం, పెట్రోల్ బాంబులు వేసేయడం, అలాంటివి చేశారండి. ఆయన అలాంటివి చేస్తే ఇప్పుడు మరి అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు అంటే రివెంజ్ తీసుకోవడం ఏంటండి ఇది? అలా చేయలేదు కదా. లాస్ట్ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం బోండా గారు ఏమైనా నడిచినాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే అయ్యాయని చెప్పి చాలా వరకు ఎందుకే ఇప్పుడు ఒక మంత్రి వెళ్ళి బాంబులు వేసి, పెట్రోల్ బాంబులు వేసి మొత్తం ధ్వంసం చేసి ఏదన్నా జరిగిందని చెప్పండి, ఒక మినిస్టర్ పేరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అంబటి ఇష్యూ అయింది కదా, సో ఈ ఫైర్ మీద ఈ కోపం మీదే వాళ్ళ మాట వాళ్ళే చేసుకొని టీడీపీ పైన వస్తుంది అని చెప్పి వాళ్ళే కాల్చుకున్నారని చెప్పి అంటున్నారు. లేదండి, ఇప్పుడు అది సిబిఐ వాళ్ళు ఏం చెప్పారండి, అదేమి ఇంకా వాళ్ళు రిపోర్టు ఏం చెప్తున్నారు, వాళ్ళు జంతుకోవు కానీ ఈ కానీ ఏం కలవలేదని దాని ఇష్యూ నుంచే కదా ఇప్పుడు అంబేద్కర్ వచ్చిందండి. నేను అడిగింది ఒకటే, మీరు ఇంటి కోసం చెప్పారు పెట్రోల్ బాంబులు వేసాను ఆ విషయం కాదు, పెట్రోల్ బాంబుల కోసం కాదు, పెట్రోల్ బాంబులు వేసాను మీరు చెప్తున్నారు, కానీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వాళ్ళ మాట వాళ్ళే కాల్చుకున్నారు, టీడీపీ మీద తోసి వచ్చి ఈ ఇష్యూ లోపల అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నారంటే అక్కడ టీడీపీ వాళ్ళని అక్కడ అంత పేరు పెట్టి మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు ఎవరెవరు చేశారో, టీడీపీ వాళ్ళు చేశారా ఏంటా అని ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదండి వాళ్ళ దగ్గర ఫుల్. అది ఎవరైతే చేశారో అక్కడ ఎవరైతే ఆ టీడీపీ వాళ్ళు వచ్చారో అక్కడికి ధ్వంసం చేశారో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు కదండి వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు ఫొటోస్తో పెడుతున్నారు కదండి. ఇప్పుడు గుంటూరులో జరిగింది ఇష్యూ, ఆమె ఎమ్మెల్యే వచ్చారు, వాళ్ళ భర్త వచ్చారు, ఆ ఫొటోస్ అన్నీ చూపించాడండి లైవ్లో. లైవ్ పెట్టినప్పుడు జగన్ గారు చూపించారు కదా. ఇప్పుడు గల్లా మాధవి గారు ఉన్నారు ఎమ్మెల్యే, ఆమె వచ్చిందా అక్కడ ఇష్యూ జరుగుతున్నప్పుడు? వాళ్ళ భర్త ఉన్నాడా? ఆ ఫొటోస్ చూపించలేదండి జగన్ గారు మొన్న లైవ్ పెట్టినప్పుడు అంబాటి రాంబాబు గారి ఇంటి దగ్గర చూపించారు. జోగు రమేష్ గారు అదే అండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తగలేసుకుంటారండి? ఇప్పుడు వైసీపీ వైసీపీ నుంచి వాళ్ళు ఎందుకు తగలేసుకుంటారండి? లేదండి, లేదు అది ముమ్మాటికి టీడీపీ వాళ్ళు చేసిందనండి.
ఆయన మీద ఏదో ఇప్పుడు ఉంటే ఇష్యూ ఉంటాయి కదండి, ఏదో ఒకటి కోపమో పగో ఏదో కనిపిస్తాయి కదా, అవి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు తీర్చుకుంటున్నారు వాళ్ళు అంతే. జోగి రమేష్ ఇందులో ఇన్వాల్వ్ లేదు కదా. ఇన్వాల్వ్ లేదండి. ఇప్పుడు ఆయన ఎక్కడో కోర్టు విషయం కాదండి, ఇప్పుడు ఆయన కోర్టు విషయంలో ఉన్నాడు, ఆయన కోర్టు విషయం నుండి ఎక్కడికో వెళ్తున్నాడు, ఆయన ఇంట్లో లేనప్పుడు వీళ్ళు అంతా ప్రీ ప్లాన్ చేసుకుని చేశారనమాట. ప్లాన్ చేస్తే ఎవరికి వాళ్ళకి అంటే ఏమైనా అవ్వచ్చు కానీ సేమ్ అవ్వలేదు, అందరూ బాగానే ఉన్నారు. అవ్వలేదంటే ఇప్పుడు మీ ఇంటి మీద వెళ్ళేస్తున్నారు, మీరు కొంచెం భయపడి సెక్యూరిటీ అవుతారా లేదా? అంటే ముందు చెప్పారు చెప్పు కదండి. ఇప్పుడు మన జనాలు వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తెలిసినప్పుడు వాళ్ళు లోపల దాక్కుంటారు కానీ బయటకు వచ్చావు నా మీద ఏంటని అడుగుతారా? అడగరు కదండి. వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు. ఇంకోటి